తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇసుక సరఫరా విధానంపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. చివరి వినియోగదారుడి వరకు ఇసుక అందుబాటులో ఉంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు అన్నారు. అధికారులు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమన్వయంతో పనిచేయాలని, వినియోగదారుడి నుంచి కేవలం రవాణా ఖర్చులను మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు. మైన్స్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లుగా మంత్రులు వివరించారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా శాండ్ ఇవ్వాలని, ఇసుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం. జూలై 8వ తారీఖు నుంచి ఒక ఫ్రీ శాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశాం. దాదాపు నెల 15 రోజులు దగ్గర అవుతా ఉంది. నెల దాటింది. ఈ నెల దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే, ఫ్రీగా వచ్చి కన్జ్యూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర, స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచే వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా, అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో, ఎక్స్కవేషన్ కానీ, అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ, దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. ప్రధానంగా ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని, రేటు పెరగకూడదని, ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో అది ట్రూ స్పిరిట్లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అదేవిధంగా ఇవాళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి, అదేవిధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి, అందులో డిపార్ట్మెంటల్ అధికారులు వస్తారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ, మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు, మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసమే ఈ సమావేశం జరిగింది.